మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీ యొక్క ప్రతి ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక విషయాన్ని మీ మధ్యకు తీసుకొచ్చి ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడు నాకు చక్కటి అవకాశము ఇచ్చి ఉన్నాడు. అందుకు దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ప్రస్తుత క్రైస్తవ సమాజం ప్రభురాత్రి భోజనానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రభురాత్రి భోజనమునకు క్రైస్తవుడు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేసి ఆయన శరీరమునకు, ఆయన రక్తమునకు సాదృశ్యంగా రొట్టెను, ద్రాక్షారసమును అనేది మనకు అనుగ్రహించడం జరిగింది. అయితే అటువంటి రొట్టెను, ద్రాక్షారసానికి ఈరోజు క్రైస్తవుడు అవమానం కలిగిస్తున్నాడా అంటే, సమాధానము చాలా వరకు అవును అన్నట్టుగానే ఉంది. సమాధానం చాలా వరకు కూడా అవును అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే 100లో 70 మందికి ప్రభురాత్రి భోజనం యొక్క ప్రాముఖ్యత తెలియదు. 100లో 70 మందికి అంటే ఎందుకు తీసుకుంటున్నాము, దాని యొక్క విలువ ఏంటి, దాని యొక్క ఘనత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు దీన్ని ఎందుకు తీసుకోవాలి అనేది తెలియని వారు క్రైస్తవ సమాజంలో సుమారు 70% మంది ఉన్నారు. తీసుకుంటున్నారు, కానీ దాని విలువ తెలియకుండా తీసుకుంటున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఘనత, అంటే ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఎందుకు తీసుకుంటున్నాము అని తెలియని క్రైస్తవులు 70% మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనాలోచనతో, అజ్ఞానంతో ప్రభు బలలో పాల్గొంటారు. అంటే ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు యాదృచ్ఛిక విధానంలో ప్రభు బల తీసుకుంటూ ఉంటారు. యాదృచ్ఛికంగా ఏదో తీసుకోవాలి కదా అన్నట్టుగానే చాలామంది అనాలోచనతో, అజ్ఞానంతో తీసుకుంటారు. ప్రభు బల తీసుకునేటప్పుడు ఒక భక్తి, ఒక శ్రద్ధ అనేది కనపరచడం అనేది చాలా తక్కువ కనబడుతుంటుంది మనకు ఈ ప్రభు బల తీసుకునే క్రమంలో. అంటే ఈ ప్రభు బలం తీసుకుంటున్నామంటే దాన్ని మేము చాలా భక్తితోనూ శ్రద్ధగాను దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకుంటున్నామంటే ఇది నా కొరకు క్రీస్తు శిలువ మీద కార్చిన రక్తము అనేటువంటి ఒక భక్తి ఉండాలి. నా కొరకు శిలువ మీద విడిచిపెట్టిన శరీరము అనేటువంటి ఒక భక్తి ఉండాలి. కానీ తీసుకునేటప్పుడు అటువంటిది ఏమి కనిపించదు. ఏదో తెస్తున్నారు, ముక్క విరుస్తున్నాం, తీసుకుంటున్నాం, ద్రాక్షారసం త్రాగుతున్నాం అంతే అన్నట్టుగానే ఉంది తప్ప, కానీ ఈ ప్రభురాత్రి భోజనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది ఈనాడు క్రైస్తవుల్లో చాలా మందికి తెలియలేదు. అంటే చూడండి, ఏ ప్రభురాత్రి భోజనానికి ఎలాంటి విలువ ఉంది అనేది ఈరోజు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభురాత్రి భోజనాన్ని ఈరోజు సంఘాల్లో ఇస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి, ఇంకా దీని మీద ఆలోచన చేస్తే అబ్బో, కొన్ని సందర్భాల్లో చూస్తే ఈ ప్రభురాత్రి భోజనం అంటే ఏదో షాపుల్లో బ్రెడ్ తీసుకొచ్చి ముక్కలు చేసిస్తుంటారు. షాపుల్లో బ్రెడ్ కొనుక్కొచ్చి ముక్కలు చేసిస్తుంటారు. అదేవిధంగా ద్రాక్షారసాన్ని
కెమికల్స్తో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉంటారు. కెమికల్స్తో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని, నిల్వ ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని ఇస్తుంటారు. కానీ ద్రాక్ష పళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి వెళ్ళట్లేదు. సో ఈ కెమికల్తో ఉన్న ద్రాక్ష రసం అనేది ఎప్పుడు మనకు యూజ్ అవుతుంది అంటే, ఈ ద్రాక్ష పళ్ళు ఏవైతే మనకు అందుబాటులో ఉండవో ఆ రోజు దాన్ని మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ఆప్షన్ అనేది లేదు. ఇంకా ద్రాక్ష పళ్ళు దొరకలేనప్పుడు ఫ్రోజన్ ద్రాక్ష రసం తీసుకురావాలి. సేకరించిన ద్రాక్ష రసాన్ని మనము తీసుకొచ్చి వాడాలి, తప్పదు. కాబట్టి అందులో కూడా ద్రాక్ష పళ్ళు ఉంటాయి. కానీ మొదటి ప్రయారిటీ అనేది ద్రాక్ష పళ్ళుకే ఇవ్వాలి. మొదటి ప్రయారిటీ నువ్వు ద్రాక్ష పళ్ళతో తీసిన ద్రాక్ష రసాన్ని వాడాలి. ఇది మొదటి ప్రయారిటీ. ఆప్షన్ అనేది ఈ బాటిల్స్. సో దీని మీద వేరొక సబ్జెక్ట్ మరలా చేస్తాను. సో ఈరోజు ప్రభురాత్రి భోజనానికి క్రైస్తవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే చాలా తక్కువ మంది ఇస్తున్నారు అని మనకు సమాధానం దొరుకుతుంది. ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి అనే దాన్ని ఆలోచన చేస్తే, ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తే, ఆరాధన క్రమం అంటే ఏంటో తెలియాలి. నువ్వు ప్రభు బల్ల తీసుకుంటున్నావు అంటే ఆరాధన క్రమం నీకు తెలియాలి. నాటి పూర్వీకులు ఒక ఆరాధనా క్రమాన్ని ఏర్పాటు చేశారు. నాటి పూర్వీకులు బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆరాధనా క్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే మన పెద్దలు, మన పూర్వీకులు ఆరాధనా క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎట్లాగా? ప్రార్థన, వాక్య పరిచర్య, ప్రభు బల్ల, కానుకలు, ప్రార్థన, పాటలు, ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభు బల్ల, చంద, ముగింపు ప్రార్థన అనే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది బైబిల్ ఎగ్జాక్ట్గా ఎక్కడైనా ఉందా సోదరా అని అడుగుతారు. బైబిల్ ఎగ్జాక్ట్గా ఎక్కడా లేదు. కానీ కొన్ని వాక్యాలను ఆధారం చేసుకొని ఈ క్రమాన్ని ఏర్పాటు చేశారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చదివేటప్పుడు మనకు అక్కడ ఒక క్రమం కనబడుతుంది. ఒక క్రమం కనబడుతుంది మనకు అక్కడ. ఏంటది? వీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము, వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. అంటే కొన్ని సిస్టమ్స్ కనబడుతున్నాయి ఇక్కడ. అపోస్తల బోధ అంటే వాక్య పరిచర్య, సహవాసం అంటే ప్రభు బల్లని కానీ లేకపోతే కానుకలని కానీ సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. అదేవిధంగా మనకు అపోస్తల కార్యము 4వ అధ్యాయము 32 నుంచి 35 వరకు కూడా కానుకల గురించి మాట్లాడతారు. అక్కడ వారికి ఉన్నటువంటి సమస్తాన్ని అమ్మి అపోస్తల పాదముల యొద్ద పెట్టడం అనేది మనకు అక్కడ కనబడుతుంది. అదేవిధంగా అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము, రొట్టె విరుచుటకు మేము ఆదివారం నాడు కూడినప్పుడు అని ఉంటుంది. సో ఇలాంటి వచనాలన్నీ కూడా ఆనాడు పెద్దలు ఆలోచన చేసి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. సో మేలైన దాన్ని, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడి అన్నట్టుగా. సో ఆ క్రమం అనేది లేఖనానుసారంగా ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా దాన్ని మనం పాటిస్తున్నాం. ఈ రోజుకి కూడా దాన్ని మనం పాటిస్తున్నాం. అయితే కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు ఏం చేస్తాం, ముందుగానే ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చేస్తారు, తర్వాత పరిచర్య చేస్తారు. ప్రభురాత్రి భోజనాన్ని ముందు ఇచ్చేసి తర్వాత వాక్య పరిచర్య అనేది చేస్తూ ఉంటారు. లాస్ట్లో చందా పడతారు. అది మరి కొద్దిగా ఆలోచన చేయవలసిన విషయం అది. అయితే ఈ క్రమాన్ని మనకు నాటి పెద్దలు పెట్టినప్పుడు ఈ రోజుకి దాన్ని మనం పాటిస్తున్నాం కదా. సో ఆరాధన క్రమం అంటే ప్రార్థన. కొలస్సీ పత్రిక 3:17 మనం చదివితే అక్కడ మనకు పౌలు గారు మాట్లాడుతూ కొలస్సీలకు తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, కొలస్సీ 3:17 మనం చూసినప్పుడు, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే ఈ ఆరాధనా క్రమం అనేది మనం దేవునికి చెల్లిస్తున్నాం. సో దాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థనతో ప్రారంభిస్తాం. తర్వాత పాటలు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మనం చదివితే అక్కడ 13వ అధ్యాయము 16వ వచనం మనకు క్షమించండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 16వ వచనము. ఆత్మతోనూ పాడెదను, మనస్సుతోనూ పాడెదను అనేటువంటి మాట ఉంటుంది. అంటే ఈ ఆరాధనా క్రమానికి సంబంధించినటువంటి ఆ యొక్క పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా బైబిల్ ఆధారాలు అనేవి ఉన్నాయి. ఈ ప్రార్థన అనేది కానీ, పాటలు అనేది కానీ, వాక్య పరిచర్య అనేది కానీ, చందా కానీ, ప్రభు బల్ల కానీ, వీటన్నింటికి కూడా వాక్యాధారాలు ఉన్నాయి. ఆ వాక్య పరిచర్య అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం మనం అక్కడ చూసుకున్నట్లయితే వాక్య పరిచర్య మాటలు కనబడతాయి. అదేవిధంగా ప్రభు బల్ల 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు మనకు అక్కడ పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తూ ఈ ప్రభు బల్ల గురించి చాలా స్పష్టంగా మాట్లాడతారు అక్కడ. అదేవిధంగా చందా 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మనం 2వ వచనం చూసుకున్నట్టయితే అక్కడ ప్రతి ఆదివారం మీరు పరిశుద్ధుల కొరకైన చందా విషయంలో అన్నట్టుగా అక్కడ మాట్లాడతారు. సో అంటే ఇక్కడ ఏమైతే మనం ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయో వీటన్నింటికి కూడా ఆధారాలు అనేవి ఉన్నాయి. సో వీటిని ఏం చేశారంటే ఒక క్రమంలో పెట్టారు. అంటే అడ్డదిడ్డంగా అనేది కాకుండా ఒక క్రమంలో, అంటే ప్రభు బల్ల అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్తులు అవ్వాలని, చందా విషయంలో భాగస్తులు అవ్వాలని దాన్ని చివరిలో పెట్టి వాక్య పరిచర్య, ప్రార్థన, పాటలు అనేవి. సో మొదటి నుంచి కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అనేది ప్రతి క్రైస్తవునికి కూడా ఉండాలి. ప్రారంభము ప్రార్థన నుంచి కూడా చివరి ప్రార్థనకు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా భాగస్థుడై ఉండాలి. మధ్యలో రావడం అనేది, లేకపోతే ప్రార్థన అయ్యాకో, లేకపోతే పాటలు అయిపోయాకో, లేకపోతే పరిచర్య అయిపోయిన తర్వాత కూడా వచ్చేటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు. ఇది పూర్తిగా దేవుని ఆశీర్వాదాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేటువంటి పరిస్థితికి ఇవి దూరం అయిపోతుంటాయి. ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయడం అనేది చేస్తూ ఉంటాయి. సో ప్రారంభపు ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు కూడా ఎవరైతే ఆరాధనలో పాల్గొంటారో వారికి ఆత్మీయ జీవితం అనేది బలపడే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఆరాధన క్రమము. ఈ ఆరాధన క్రమంలో ప్రభు బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంత ప్రాముఖ్యమైన ప్రభు బలను నిర్లక్ష్యమనే చేయొద్దు అన్నాడు పౌలు గారు చాలా క్లియర్గా కొరింథీలో మాట్లాడుతూ, ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునో, ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునో లేక పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొగును అని అంటాడు. అంటే ప్రభు బల్లకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి మనం గమనించాలి. ఎంతటి విలువ అది. ఆ ప్రభు బల్ల అంటే ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసాన్ని మనము తీసుకుంటున్నాము అంటే దాని యొక్క విలువ ఏమిటి అనేది, ప్రభు యొక్క మరణాన్ని ప్రచురిస్తున్నాం. మనం ఎప్పుడైతే దానిలో పార్టిసిపేట్ అవుతున్నామో, మనం ఎప్పుడైతే అందులో భాగస్థలం అవుతున్నామో ప్రభు మరణాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. అది మనం తీసుకోలేదనుకోండి, మన ప్రభు మరణాన్ని ప్రాచుర్యం చేయట్లేదు, ప్రకటించట్లేదు. నాలాంటి మరణంగాను నీలాంటి మరణంగాను దాన్ని చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఎప్పుడైతే మనం బాధ్యతగా ప్రభు బలలో పాల్గొంటున్నామో ఆ యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెబుతున్నాం అనేక మందికి. ప్రతి ఆదివారం అనేది మనం ఎప్పుడైతే అందులో భాగస్థలం అవుతామో, ఎప్పుడైతే మనం అందులో భాగస్థలం అవుతామో ప్రభు యొక్క ప్రాముఖ్యత, దాని విలువ తెలియని వారికి లేదా అన్యులు అక్కడ ఉన్నప్పుడు దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే దాని ప్రాముఖ్యతను మనము దిగజార్చేస్తున్నాం రోజు రోజుకి కూడా. ఎప్పుడు తీసుకోలేవు ప్రభు బల్ల?
ఎప్పుడు తీసుకోవాలంటే బైబిల్ మనకు సమాధానం చెప్పింది. మనము ఊహించుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే మనం ఎక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు. బైబిలే మనకు సమాధానం ఇచ్చింది. ఎప్పుడు ప్రభు వల్ల తీసుకోవాలంటే 1 కొరింథీ పత్రిక 11:18 పౌలు గారు మాట్లాడుతూ మీరు సంఘముగా కూడినప్పుడు అని ఉంటది అక్కడ. మీరు సంఘమందు కూడినప్పుడు అని. ఎప్పుడు కూడతారు సంఘము? ప్రతి ఆదివారం సంఘంగా కూడతారు కదా. ప్రతిదినము సంఘంగా కూడరు కదా. ఎందుకంటే ప్రతిదినము బైబిల్ తరగతులు జరుగుతున్నప్పుడు కొందరికి అనుకూలంగా ఉంటే వస్తారు, కొందరికి అనుకూలంగా లేనప్పుడు రారు. కానీ ఆదివారం అనేది అట్లాంటిది కాదు కదా. అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా ఆ రోజు ఆరాధన కార్యక్రమానికి ఖచ్చితంగా వెళ్ళవలసిన బాధ్యత. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ టు అటెండ్ ద వర్షిప్. అది బాధ్యత. కాబట్టి ఆదివారం అనేది ఖచ్చితంగా కూడుకుంటారు. సో అదే అంటున్నాడు, మీరు సంఘమందు కూడినప్పుడు. అంటే సంఘం ఎప్పుడు కూడుద్ది? ప్రతి పునరుత్థాన దినమున సంఘం కూడుతుంది. ప్రతి పునరుత్థాన దినమందున. ఎందుకంటే అది ఆజ్ఞ కాబట్టి. ఆయన పునరుత్థాన దినమున ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఆయన ద్వారా. యోహాను సువార్త 4:24 ఆ కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు యెరూషలేములోనూ ఈ కొండ మీదనైనా కాకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించి కాలము వచ్చుచున్నది. అది వచ్చే ఉన్నది. అంటే ఎప్పుడది? ప్రతి ఆదివారమున ఆరాధన చేయవలసిన బాధ్యత అనేది ఉంది. ఆ ఆరాధనలో ఈ ప్రభు బల్ల అనేది కూడా ఒక భాగమై ఉన్నది. కాబట్టి సంఘమందు కూడినప్పుడు. అపోస్తల కార్యములు 20:7 మనం చూస్తే ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటది. ఎంత క్లియర్ గా మాట్లాడతాడు పౌలు గారు అక్కడ. చాలా మంది అంటారు, ఏ ఆదివారం అండి? ఏమో నెలకు ఒక ఆదివారం అయ్యి ఉండొచ్చు కదా, లేకపోతే 3 నెలలకు ఒక ఆదివారం అయ్యి ఉండొచ్చు కదా అని అతి తెలుగుగా మాట్లాడతారు. అందుకే పౌలు గారు 1 కొరింథీ పత్రిక 11 చెప్పారు కదా, సంఘమందు మీరు కూడినప్పుడు అన్నప్పుడు ఏదో నెలకు ఒక సంఘంగా కూడతారా, లేకపోతే 3 నెలలకు ఒక సంఘంగా కూడతారా, లేకపోతే 6 నెలలకు ఒక సంఘముగా కూడతారా, లేకపోతే సంవత్సరానికి ఒక మారు మాత్రమే సంఘముగా కూడతారా? ప్రతి ఆదివారం నాడు సంఘముగా కూడతారు కదా. ప్రతి ఆదివారం నాడు పరిశుద్ధులందరూ కూడా ఒక స్థలమందు కూడుకుంటారు కదా. అప్పుడు దాని అర్థం అదే కదా. ప్రతి ఆదివారము అనేటువంటి అర్థం అక్కడ ఉంటది కదా. కానీ దాన్ని పట్టించుకోరు. అదేవిధంగా అపోస్తలుగా 2:42 ఉంటది. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. ఈ పెంతెకొస్తు దినమందు జరిగిన సంఘటన అది. పెంతెకొస్తు దినమందు జరిగిన సంఘటన. సో అంటే ఆదివారం అనేది ఖచ్చితంగా ఆరాధన చేయవలసిన దినము. ఈ ఆరాధనలో ప్రభు బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎప్పుడు చేయాలి? ప్రతి ఆదివారం కూడా. ఆరాధన క్రమంలో ప్రభు బల్ల అనేది కూడా ఒక భాగము. దానిని విస్మరించే పరిస్థితి అనేది ఏ క్రైస్తవునికి కూడా ఉండకూడదు. కానీ క్రైస్తవ సమాజంలో కొన్ని వర్గాలు నెలలో మొదటి వారం తీసుకుంటే సరిపోతుంది ఆ ప్రభు బల్ల అని వాదిస్తారు. కాదు 3 నెలలకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అని వాదిస్తారు మరికొందరు. అది కాదు 6 నెలలకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అని వాదిస్తారు కొందరు. కాదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి, ప్రభు బల్లకి ఎలాంటి ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి ఆదివారం నువ్వు కూడుకుంటావు, ప్రతి ఆదివారము దైవ సన్నిధిలో ఉంటావు, పరిశుద్ధుల కొరకు చందా ఇస్తావు. కానీ నీ నిత్య జీవానికి కారణమైన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా ప్రభు బలలో మాత్రము పాల్గొనవు. దానికి కారణాలు వెతుకుతుంటావు. నెలకు ఒకసారని, 3 నెలలకు ఒకసారని, 6 నెలలకు ఒకసారని. అంటే ఎంతటి అవమానకరమైన పరిస్థితికి నువ్వు ప్రభు బలను తీసుకువెళ్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎంతటి అవమానిస్తున్నావో నీకు అర్థమవుతుందా ప్రభు బలను? నీ నిత్య జీవానికి కారణమైనటువంటి ప్రభు బలను నువ్వేం చేస్తున్నావు? అవమానిస్తున్నావు. నిత్య జీవం పొందాలి అంటే
ప్రభు బలలో భాగమై ఉండాలి, ప్రభు బలలో భాగస్థుడై ఉండాలి అనేటువంటి ఒక సత్యాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే సమాధి చేసేసావు. నీకు నచ్చినట్టుగా ఏదో ఒక దినాన్ని పెట్టుకుంటున్నావు. మానవుని అజ్ఞానంతో వచ్చినటువంటి ఆ ఆచారాన్ని పాటిస్తూ ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అన్నట్టుగానే నువ్వు ఆలోచన చేస్తున్నావు తప్ప, కానీ ఇది ప్రభు వల్ల ప్రతి పునరుత్థాన దినమున తీసుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు రాకపోవడం అనేది నువ్వు ఎంతగా ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని అవమానిస్తున్నావో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. ఎంతగా నువ్వు ప్రభు యొక్క మరణాన్ని అవమానిస్తున్నావో గుర్తుపెట్టుకో. నిజంగా చాలా బాధపడేటువంటి విషయం, కానీ బాధపడరు. ఎందుకంటే ఇంకంతే, మానవునిలో పశ్చాత్తాపం అనేది సరి అయిన స్థితిలో లేనప్పుడు బాధ అనేది కనిపించదు. అపోస్తలుడైన పేతురు గారు 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేసిన తర్వాత వారి హృదయాలు నొచ్చుకున్నాయి. అంటే ఆ పెయిన్ అనేది కనిపించింది. వారు చేస్తున్న తప్పులకు వారిలో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగింది. ఆ మాటలు వారి హృదయాలు గుచ్చుకున్నాయి. పేతురు చెప్పిన మాటలు వారి హృదయాలు గుచ్చుకొని వారిలో పశ్చాత్తాపం అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈ రోజున ప్రభు వల్ల విషయంలో అదేమీ ఉండదు. ఎందుకంటే నెలకు ఒకసారి కదా తీసుకుంటున్నాము, 3 నెలలకు ఒకసారి కదా తీసుకుంటున్నాము, 6 నెలలకు ఒకసారి కదా తీసుకుంటున్నాము, సంవత్సరానికి ఒకసారి కదా, ఏదో సంవత్సరం అన్నట్టుగా తీసుకోవడం. అప్పుడు ఏం చేయాలి మరి? ఈ సంవత్సరానికి ఒకసారి సంఘంగా కూడుకోవాలి. ఇంకా ప్రతి ఆదివారం ఎందుకు కూడుకోవడం? ఇంకా ఏదో నెలకు ఒకసారి కూడుకుంటే సరిపోతుంది కదా, 3 నెలలకు ఒకసారి కూడుకుంటే సరిపోతుంది కదా, ప్రతి ఆదివారం నాడు ఎందుకు కూడుకోవడం? అంటే నీకు అనుకూలమైన విధానంలోని వాక్యాన్ని మార్చేసుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు వ్యవహరిస్తున్నావు. నీకు అనుకూలంగా వాక్యాన్ని మార్చేసుకొని నీకు నచ్చినట్టుగా ప్రభు బలి ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సమాజంలోనికి తీసుకువెళ్ళి ఈరోజు క్రైస్తవులు ఎప్పుడు తీసుకున్నా ఏముందండి, తీసుకుంటున్నామా లేదా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ప్రభు బలి తీసుకుంటున్నాం, అది నెలకు ఒకసారి అవ్వచ్చు, 3 నెలలకు ఒకసారి అవ్వచ్చు, 6 నెలలకు ఒకసారి అవ్వచ్చు, సంవత్సరానికి ఒకసారి అవ్వచ్చు, తీసుకుంటున్నామా లేదా అన్నట్టుగానే ఉంది తప్ప, అని ఈ ప్రభు బల్ల అనేది ప్రతి ఆదివారం నాడు కూడా ఆరాధనలో ఒక భాగము, దీన్ని ఖచ్చితంగా మనము తీసుకోవాల్సిన అవసరత ఉంది అనేటువంటి ఆలోచన మాత్రం ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది బోధకులకు కూడా అర్థం కావట్లేదు. ఎంత స్పష్టంగా పౌలు గారు మాట్లాడతారు అక్కడ. సంఘమందు మీరు కూడినప్పుడు అన్నప్పుడు సంఘం ఎప్పుడు కూడుతుంది అనేది ఈ బోధకులకు తెలియదా? అంటే ప్రతిరోజు సంఘం కూడుద్దా? కూడదు కదా. ప్రతిరోజు సంఘస్థులందరూ ఒక చోటకు రారు కదా, ఎందుకంటే అనేకమైన పనులు ఉంటాయి. అందుకే ఒక ప్రత్యేకమైన దినం అనేది ఇవ్వబడ్డది. ఒక పునరుత్థాన దినం అనేది ఎందుకు ఇవ్వబడ్డది అంటే ఆ దినమున అందరూ కూడా దేవుని ఆరాధించుకోవడానికి ఒక స్థలమందు సమాజముగా కూడాలి కాబట్టి. దాన్నే సంఘము, పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధుల సంఘము అంటాం. ఆ రోజు దేవుని ఆరాధించేటప్పుడు ఈ క్రమాన్ని అంతటిని కూడా మనం పాటిస్తాం. కానీ ఇందులో ప్రభురాత్రి భోజన క్రమాన్ని ఏం చేస్తున్నారు? తోసేశారు పక్కకి. దాంతో పని లేదు, చందా మాత్రమే పడతారు ఆ రోజున. ఎంత దౌర్భాగ్యం అండి. నువ్వు చందా మాత్రమే పడుతున్నావు, ప్రభు బలకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదంటే నువ్వు చేసేది ఆరాధన కాదు. ఎందుకంటే ఆరాధన అనేది 5 పార్ట్స్ ఆఫ్ వర్షిప్. ప్రభు బల్ల అనేది కూడా అందులో ఒక భాగము. దాన్ని నువ్వు తీసేసావంటే కదా ఆరాధన ఎట్లాగ అవుతుంది? అవ్వదు కదా. ఇప్పుడు చూడండి, క్షమించండి, క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తారు? ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, వాక్య పరిచర్య ఉంటుంది, చివరిలో ఇంకోటి ఉంటుంది. ఏంటది? కానుకలు. అంటే ఏంటి? ఆదివారం నాడు చేసేది ఏంటి? సేమ్ అదే. లేదు, ఒక కృతజ్ఞత కూడి పెట్టారు, అప్పుడు కూడా కొందరు దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు చేసింది ఆదివారం నాడు చేసింది ఒకటే అవుతుంది తప్ప, కానీ వేరు ఎట్లాగ అవుతుంది? ఇంకా వేరు అవ్వదు కదా. అది వేరు అవ్వాలి అంటే ఖచ్చితంగా అందులో ఏముండాలి? ప్రభు బల్ల అనేది కూడా ఒకటి
ఉంటే అప్పుడు ఆదివారం నాడు చేసే ఆరాధన వేరు, మిగతా రోజులో చేసేటువంటి స్తుతి కూటాలు కానీ, కూడికలు కానీ, కృతజ్ఞత కూడికలు కానీ ఇవన్నీ వేరవుతాయి. అది లేనప్పుడు ఆ రోజు చేసేది, ఆ తర్వాత మిగతా రోజులో చేసేది కూడా ఒకటే అవుతాయి తప్ప కానీ వేరు వేరు అవుతాయి. అంటే ప్రభు బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆరాధనలో. నువ్వు ఈ పాపాల కొరకు ఆయన శిలువ మీద ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చాడు కాబట్టి దానికి సాదృశ్యంగా ఆ రోజున ఆ మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మరణాన్ని నువ్వు ఆ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే కదా ప్రభురాత్రి భోజనం అనేది మనకు ఇవ్వబడ్డది. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివేటప్పుడు అక్కడ చాలా ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆ మాటలు చెప్పారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. అంటే మనకు తెలిసి కూడా ఏం చేస్తామంటే అజ్ఞానం, అవివేకం, అజ్ఞానాన్ని అవివేకాన్ని వ్యక్తపరుస్తూ మనము ప్రభు బలను ఏం చేస్తున్నాం అంటే అవమానపరుస్తున్నాం. ప్రభు బలను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏముంటది అక్కడ 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 52 నుంచి యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడనే ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరమును ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే నువ్వు ఆరాధనలో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు అంటే నువ్వు నిత్య జీవానికి అర్హత సంపాదించుకోలేకపోతున్నావు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నిత్య జీవం పొందాలి అంటే ఈ యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకోవాలి. ఎప్పుడు పంచుకోవాలి అంటే ప్రతి ఆదివారం కూడా, సంఘం కూడేటువంటి ప్రతి దినమును కూడా. ఎప్పుడు కూడుతుంది సంఘం అంటే ప్రతి పునరుత్థాన దినమున సంఘం కూడుద్ది. ఆ రోజున ప్రభు బల్ల అనేది కూడా ఖచ్చితంగా నువ్వు తీసుకుంటేనే నిత్య జీవానికి నీకు అర్హత సంపాదించుకున్న వాడు అవుతావు తప్ప కానీ అది విడిచిపెట్టి నేను నిత్య జీవానికి వెళ్ళిపోతాను అంటే వాక్యము దానిని అంగీకరించదు. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో ఎప్పుడు తీసుకోవాలి అనేది. సంఘంగా కూడినప్పుడు అని, మీరు సంఘంగా కూడినప్పుడు అని అంటే ప్రతి ఆదివారము సంఘంగా కూడుతారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ 2 వచనాలు నువ్వు దగ్గర పెట్టుకొని చదివితే నువ్వు ఎంత పాపం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. నెలకు ఒకసారి అని, 3 నెలలకు ఒకసారి అని, 6 నెలలకు ఒకసారి అని, సంవత్సరానికి ఒకసారి అని నువ్వెంత పాపం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. అపోస్తలుల 20వ అధ్యాయంలో అంటారు కదా, ఆదివారం నాడు మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏ ఆదివారం అది? అంటే ఆదివారం అనేది ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ మాటను తీసుకొచ్చి మనం కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో లింక్ పెట్టండి. సంఘమందు మీరు కూడినప్పుడు అన్నప్పుడు అంటే ఆదివారం నాడు సంఘం కూడింది కాబట్టి. మరి సంఘం కూడినప్పుడు ఆరాధనలో భాగమై ఉన్నటువంటి ఈ ప్రభు బలను మాత్రము ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమంలో ప్రభు బల్ల అనేది కూడా ఒకటి. కానీ దాన్ని తొలగించి మిగతా క్రమాన్ని పాటిస్తే అది ఎట్లా ఆరాధన అవుతుంది? పాత నిబంధన కాలమందు, విశ్రాంతి దినమందు, పండుగల దినమందు ఖచ్చితంగా బలులు అర్పిస్తూ దేవుని ఆరాధన చేసేవారు. ఆ బలులు లేనప్పుడు ఇంకా అది ఆరాధన ఎట్లాగవుతుంది? అంటే పాప ప్రక్షాళన నిమిత్తము బలులు అర్పించి రక్తాన్ని చిమ్మించేవారు. ఆ బలులు అర్పిస్తూ రక్తాన్ని గుమ్మాలుగా రాస్తూ ఆరాధన చేసేవారు. దానికి సాదృశ్యంగానే ఇక్కడ మనము పస్కా పశువు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు. మరి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని ప్రతి ఆదివారం నాడు తీసుకోవాలి కదా. నాడు విశ్రాంతి దినమందును, పండుగ అమావాస్య దినమందును ఆరాధన చేసేవారు బలులు అర్పిస్తూ. ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి పండుగ దినమున చేసేవారు. ఈరోజు నీకు పండుగ ఎప్పుడు అంటే పునరుత్థాన దినము అనేటువంటి ఆదివారం నీకు పండుగ దినం. ఈ పండుగ దినమున నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు ప్రభు బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఇది నిత్య జీవానికి నడిపించేది అనేటువంటి ఆలోచన నీకు రావాలి. ఏదో బైబిల్ కాలేజీలో BTHలు, MTHలు
బైబిల్ థియాలజీలు చేసేసి వాక్యాన్ని బోధించేస్తే సరిపోదు. ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత తెలియాలి. డినామినేషన్ వారు చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి పాపము. ఈ పాపానికి క్షమాపణ కూడా ఉండదేమో నాకు తెలిసి. ఎందుకంటే వారు చేసే బోధ అలాంటిది. నెలకు ఒకసారి ఇస్తుంటారు, 3 నెలలకు ఒకసారి ఇస్తుంటారు, 6 నెలలకు ఒకసారి ఇస్తుంటారు. అంటే ఎంత భయంకరమైనటువంటి బోధ చేస్తున్నారు, ఎంత భయంకరమైనటువంటి బోధ చేస్తున్నారు. మానవ కల్పితాలను దైవోపదేశములకు భావించవద్దు అని యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్పారు. అంటే ప్రభు బల్ల అనేది ప్రతి ఆదివారం నాడు తీసుకోవలసిన అవసరత ఉన్నప్పటికీ కూడా, ప్రతి ఆదివారం నాడు ఆరాధనలో ప్రభు బల్ల అనేది ఒక భాగం అని తెలిసి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, దాన్ని సమాధి చేస్తున్నారు, దాన్ని పక్కకు నెట్టేసి మిగతావన్నీ చేస్తున్నారు. అది లేకపోతే అది ఆరాధన ఎట్లాగవుతుంది? ఒక సంపూర్ణ మానవుడు అంటే దాని అర్థం ఏంటి? అన్ని అవయవాలు ఉన్నవాడు ఒక సంపూర్ణమైన మానవుడు అవుతాడు. అన్ని అవయవాలు ఉండాలి, అందులో ఏ ఒక్క అవయవము లేకపోయినా అతడు సంపూర్ణ మానవుడు కాదు, అసంపూర్ణ మానవుడు, అంగవైకల్యం గల మానవుడు అంటారు. ఒక సంపూర్ణ మానవుడికి అన్ని అవయవాలు ఉంటాయి. అదేవిధంగా సంపూర్ణ ఆరాధన అంటే అన్ని కార్యక్రమాలు ఉండాలి. అందులో ఏ ఒక్క కార్యక్రమము పక్కకి వెళ్ళిపోయినా అది ఆరాధన కాదు. మరి ముఖ్యంగా ప్రభు రాత్రి భోజనం అనేది అందులో లేకపోతే అది ఆరాధనే కాదు. అది నువ్వు ఆరాధనను వాదించుకుంటే చేసేది ఏం లేదు, కానీ బైబిల్ ప్రకారంగా అది ఆరాధన కాదు. ఎందుకంటే ప్రభు రాత్రి భోజనం అనేది ఆరాధనలో ఒక భాగము అని మనకు బైబిలే సెలవిస్తుంది. మరి దాన్ని కాదనడానికి నువ్వెవరు, నేనెవరిని? నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఆ ప్రభు బల్ల తీసుకుంటాను అంటే కూడా సరిపోదు. ఎందుకంటే బైబిల్ దానికి కూడా సమాధానం చెప్పింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాంటి తప్పుడు బోధలు చేసేటువంటి బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి తప్పుడు బోధలు చేసి అనేక మంది క్రైస్తవులను దేవునికి దూరం చేస్తున్నారు, నిత్య జీవానికి దూరం చేస్తున్నారు. ప్రభు బలి యొక్క ప్రాముఖ్యతను తెలియపరచవలసిన బోధకులే దాని విశిష్టతను దిగజార్చి ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి క్షమింపరాని పాపం. దేనికి క్షమాపణ లేదు. ఎందుకంటే నిత్య జీవాన్ని కోల్పోయే విధంగా నువ్వు అనేక మందిని నడిపిస్తున్నావు. ప్రభు బల్ల తీసుకుంటేనే నిత్య జీవము, ప్రతి ఆదివారం నాడు ప్రభు బలలో పాల్గొంటేనే నిత్య జీవము. దాన్ని నువ్వు కాదంటున్నావు అంటే మరి ఆ నిత్య జీవానికి అనేక మందిని దూరం చేస్తున్నావు అనే విషయం నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులారా, ప్రభు బల్ల అనేది ఆరాధనలో ఒక భాగము. అది లేకపోతే అది ఆరాధనే కాదు. ఈ ప్రభు బలలో పాలు పంచుకొని ఉంటేనే నిత్య జీవానికి అర్హత సంపాదించుకున్న విధానం ఉంటుంది. ఇది తీసుకోకపోతే నిత్య జీవాన్ని పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులో నేను చెప్పిన విషయాలు ఏమైనా నా సొంత ఉద్దేశాలు ఉంటాయి, నిర్మోహమాటంగా నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మాట్లాడతాను. ప్రభు బల్ల అనేది ఆరాధనలో ఒక క్రమము. ఈ ఆరాధన అనేది ఆదివారం నాడు చేసేది. ఆదివారం నాడు చేసే ఆరాధనలు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ప్రతిదీ కూడా మిళితమై ఉండాలి. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా అది సంపూర్ణమైన ఆరాధన కాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆరాధన క్రమంలో ఖచ్చితంగా ప్రభు బల్ల ఉండే విధంగా ఆలోచన చేసుకొని నిత్య జీవాన్ని పొందగలరని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నా 2వ పార్ట్లో ప్రభు బలను ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడతాను. ప్రభు బలను ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే దాని గురించి. ఇదేంటంటే ప్రభు బల ప్రాముఖ్యతను గురించి చెప్పడం జరిగింది, దాని విశిష్టత గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాటలు మరొకసారి ఆలోచన చేసుకొని సత్యం వైపు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ కూడా నా యొక్క వందనములు.